హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీలో ఎవరైనా శ్రీధర్ గారి స్టోరీస్ని మరే ఛానల్లోనైనా చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం 185వ భాగం. సరిగ్గా అరగంట తర్వాత కేర్మంటూ వినిపించిన పసిబిడ్డ ఏడుపుకు అర్జున్లో ఒక్క క్షణం ఆనందం వెళ్లి విరిసినా వెంటనే తల్లి బిడ్డ ఎవరో ఒక్కరు మాత్రమే బతుకుతారన్న డాక్టర్ మాట గుర్తురాగానే అమృతకి ఏమైందోనన్న ఆలోచన రాగానే ఊపిరి కూడా ఆగిపోయినట్టే అనిపిస్తుంది అర్జున్కి. ఏవండి, మన అమ్ములు అని జానకి కంగారుగా అంటుంటే కన్నీళ్లతో రూమ్ వైపు చూస్తున్నాడు రఘురామయ్య. నందు, అమ్ముకేమైనా అయ్యిందా అని కన్నీళ్లతో ఆనంద్ని చేయి పట్టుకుంది అంజలి. కంగారు పడకంజు, అలాంటిదేమీ అయ్యుండదు అని టెన్షన్గా చూస్తున్నాడు ఆనంద్ కూడా. 10 నిమిషాలకి బయటకు వచ్చిన డాక్టర్ని చూడగానే ఒక్కో అక్షరం కూడబలుక్కొని డాక్టర్, అమృత. క్షణకాలం పాటు అర్జున్ని తదేకంగా చూసిన డాక్టర్ తర్వాత నవ్వుతూ, కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ అర్జున్, మీకు బాబు పుట్టాడు అండ్ మీ భార్య కూడా క్షేమంగా ఉంది అనగాని తానేం విన్నాడో కూడా అర్థం కాక, డాక్టర్ మీరంటుంది. ఆ డాక్టర్ నవ్వుతూ, నిజం అర్జున్, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇందాక మాత్రం అమృత పూర్తిగా స్పృహలే లేదు. లోపల బేబీ కండిషన్ కూడా ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉంది. అందుకే సిజేరియన్ చేసిన ఇద్దరికీ ఛాన్సెస్ తక్కువని చెప్పాను. రిస్క్ చేయడం ఎందుకని సిజేరియన్ చేసి తల్లినైనా బతికిద్దామనుకున్నాను. అందుకే ఎవరో ఒకరే బతుకుతారని చెప్పాను. కానీ లాస్ట్ మినిట్లో అమృత స్పృహలోకి రావడంతో పెయిన్ స్టార్ట్ అయ్యాయి. బతుకుతాడో లేదోననుకున్న బిడ్డ కూడా కొద్దిగా ప్రెషర్ తీసుకున్నా అమ్మ మీద ప్రేమతో అనుకుంటా సేఫ్గా బయటకు వచ్చాడు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. కాకపోతే బాబు కొద్దిగా ఎక్కువగా ప్రెషర్ తీసుకోవడం వల్ల బాగా నలిగాడు. ఇమ్మీడియట్గా ఒకసారి పీడియాట్రిస్టిక్కి చూపించండి అనడంతో పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది అర్జున్కి. భారంగా ఒకసారి ఊపిరి తీసుకుని, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆవిడ్ని గట్టిగా హక్ చేసుకుని, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు బతికించింది ఇద్దరిని కాదు, నాతో కలిపి 3 ప్రాణాల్ని. ఎందుకంటే దానికేమైనా అయితే ఆ మరుక్షణమే నా ఊపిరి కూడా ఆగిపోయేది అని ఎమోషనల్గా చెప్తుంటే అర్జున్ తనకి ముందు నుండే తెలుసుండడం వలన ఆప్యాయంగా అర్జున్ వెన్ను మీద నిమురుతూ, తనంటే నీకెంత ఇష్టమో అర్థమవుతుంది. మరేం భయపడకు, నీ భార్య బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. మేబీ నువ్వు తన మీద పెంచుకున్న ప్రేమి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడినట్టుంది. ఇంకో 10 మినిట్స్లో వాళ్ళని రూమ్కి షిఫ్ట్ చేస్తాం, వెళ్ళి నీ అమ్ముల్ని చూసుకో అంటుంటే, కంగ్రాచ్యులేషన్స్ బావా అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు ఆనంద్. అప్పటిదాకా పెన్ డ్రాప్ సైలెంట్గా ఉన్న వాతావరణమంతా కోలాహలంగా మారిపోయింది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే, యాండి మనం నానమ్మ తాతయ్య అయిపోయాం అంది జానకి సంతోషంగా. గర్వంగా మీసాలు వెలేశాడు రఘురామయ్య. అర్జున్, శుభాకాంక్షలు నాన్న అంటూ దగ్గరికి రాగానే థ్యాంక్స్ అమ్మా అని గట్టిగా జానకిని హక్ చేసుకుని సంతోషంలో మాటలు కూడా రానట్టుగా ఉన్న రఘురామయ్య దగ్గరికెళ్ళి, నాన్నా అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు. నాన్న అంటూ తన చెయ్యి పట్టుకుని తిరిగిన కొడుకు ఇప్పుడు నాన్న అనిపించుకోబోతున్నాడని తెలియగానే చాలా సంతోషం నాన్న. ఈ నాన్నని నాన్న అని పిలవడమే కాకుండా నువ్వు కూడా నాన్న అనిపించుకోబోతున్నావు. ఇప్పటికైనా నా మీద కోపం తగ్గిందా అని కన్నీళ్లతో అడుగుతుంటే, నీ మీద నా కోపం ఏంటి నాన్న, నువ్వంటే నాకెప్పుడూ గౌరవమే. నీ పెంపకాన్ని నువ్వే నమ్మలేదన్న బాధ తప్పించి నీ మీద నాకెప్పుడూ కోపం లేదు అంటూ ఎమోషనల్గా చెప్పాడు అర్జున్. మొత్తానికి బుడతడు రావడమే నాన్నని తాతని ఒక్కటి చేశాడాడు అని ఆనంద్ అంటే, నిజమేనందు, నా మేనల్లుడు ఎంతైనా అదృష్టవంతుడు. అమ్మని కాపాడుకోవడమే కాకుండా వీళ్ళిద్దరినీ ఒక్కడి చేసి ఇప్పటిదాకా పడిన టెన్షన్ మొత్తాన్ని క్షణంలో తీర్చేశాడు. సరిగ్గా చెప్పావంజు. బావా, మనవడొచ్చేశాడు. వాడికోసమైనా కొడుకుతో ఇక గొడవలు పడ్డం మానేయాలి అన్నాడు రాజారావు. ఇంతలో సార్ అంటూ ఎవరో పిలవడంతో అందరూ అటువైపు చూడగానే నర్స్ చేతిలో ఉండ చుట్టినట్టుగా ఉన్న పసిబిడ్డని చూసి అందరి పెదవుల్లోనూ నవ్వు విరిసింది. క్షణంలో అర్జున్ తప్ప అందరూ నర్సు చుట్టూ మూగారు.
బాబుని చూడాలన్న ఆతృత అందరి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిగో నర్సమ్మ, బాబుని ముందు నాకివ్వు అంది జయ. ఎందుకు, వాణ్ణి కూడా నీలా తయారు చేద్దామనా? ఏమొద్దు మావయ్య, ముందు నువ్వెత్తుకో అంది స్వర్ణ. అదేం కుదరదు నానా, నేను మేనత్తని కదా, ముందు వాణ్ణి నేనే చూసి ఎత్తుకుంటానంది అంజలి. అవును, మేమిద్దరం మేనత్త మేనమామ కాబట్టి ముందు మేమే చూస్తాం అని ఎత్తుకోపోతుంటే ప్రవీణ్ కల్పించుకొని, ఆగాగు, అలా అయితే నేను స్వర్ణ పిన్ని బాబాయ్ అవుతాం, ముందు మేమెత్తుకుంటాంలే. అన్నయ్య, నువ్వు తర్వాత, ముందైతే నేను చూస్తాను. రాజారావు, ఎవ్వరూ వద్దుగాని బావా, నీ మనవన్ని ముందు నువ్వు చూడు అనడంతో నవ్వుతూ, ముందు చూడాల్సింది మనం కాదు, వాళ్ళ నాన్న. అర్జున్, నీ కొడుకుని నువ్వే చూడు అని పిలవడంతో నవ్వుతూ దగ్గరికి రాగానే అర్జున్ చేతికి బాబునందించింది నర్స్. ఆ బిడ్డని ఎత్తుక్కుంటున్న అర్జున్ చేతులు తెలియకుండానే శివరవుతూ నుదుటి మీద సన్నగా చెమటలు అలుముకుంటున్నాయి. బాబు చాలా ముద్దుగా ఉన్నాడు సార్, అచ్చం మీ పోలికలాగుంది అంటూనే అర్జున్ చేతికి బాబునిచ్చింది నర్సు. గట్టిగా కళ్ళు మూసుకుని భారంగా ఒకసారి నిట్టూర్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి బాబుని చూశాడు అర్జున్. నల్లగా ఒత్తుగా ఉన్న జుట్టు, తెల్లటి రూపంతో పూర్తిగా తనకి జిరాక్స్ కాపీ లా ఉన్న తన కొనుక్కుని చూస్తుంటే తెలియకుండానే తన్మయత్వంతో కళ్ళు చెమ్మగిల్లుతూ పెదవుల మీద నవ్వు చేరింది అర్జున్కి. నవ్వుతూ కొద్దిగా కిందకి బెండై వాడి నుదుటి మీద ముద్దు పెట్టగానే అర్జున్ మెడలో ఉన్న చైన్ బాబు గుండెలకు చేరడంతో దాన్ని పిడికిట్లో గట్టిగా బంధించాడు. చైన్ నచ్చిందా నాన్నా అంటుంటే తండ్రి స్పర్శని తేలిగ్గా గుర్తుపట్టిన బాబు పెదవులు కనిపించి కనపడకుండా సన్నగా విచ్చుకున్నాయి. బాబు తన చేతిలో ఉండగానే చుట్టూ అందరూ గుమిగూడి వాణ్ణి ఒక్కసారిగా చూస్తుంటే నల్లగా ఉన్న కళ్లను తిప్పి తిప్పి ప్రతి ఒక్కరినీ తేరిపారా చూస్తున్నాడు బాబు. మనవన్ని చూసిన ఆనందం రఘురామయ్య ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటే, బాబు అచ్చం అర్జున్లాగే ఉన్నాడండి అని చెప్పింది సంతోషంగా జానకి. అవును జానకి, వాడు కూడా చిన్నప్పుడు ఇలానే ఉండేవాడు. అమ్మా, అమ్ములు కడుపుతో ఉన్నప్పుడు అన్నయ్యని తప్ప ఇంకెవ్వరినీ చూసినట్టు లేదు, అందుకే జిరాక్స్ కాపీలాగా దిగిపోయాడు అని అంజలి అంటే ఆనంద్ కల్పించుకుంటూ, నిజం చెప్పావంజు, వీడి మొహం చూడు, అచ్చం మీ అన్నయ్యలాగే ఎంత సీరియస్గా చూస్తున్నాడు. కంగ్రాచులేషన్స్ అర్జున్, బాబు చాలా బాగున్నాడన్నాడు ప్రవీణ్. ప్రవీణ్ మీద తనకున్న కోపాన్నంతా మర్చిపోయి నవ్వుతూ థ్యాంక్స్ చెప్పాడు అర్జున్. కంగ్రాట్స్ చెప్పడం కాదల్లుడు, త్వరలో మీరు కూడా ఇలాంటి శుభవార్త చెప్పాలి అనగానే అందరూ నవ్వేశారు. ఇంతలో అమృతని రూమ్కి షిఫ్ట్ చేయడానికి రూమ్ డోర్ ఓపెన్ చేయడంతో బాబుని జాగ్రత్తగా జానకి చేతిలో పెట్టి క్షణంలో అమృతని చేరుకున్నాడు అర్జున్. స్ట్రక్చర్ మీద స్పృహలో లేకుండా తలకి సర్జరీ క్యాప్తో ముఖమంతా పీక్కుపోయి చేతుల నుండా సెలైన్ బాటిల్స్ పెట్టి తన అమృతేనా అనిపిస్తున్నట్టుగా ఉంటే కళ్ళు తెలియకుండానే వర్షిస్తున్నాయి అర్జున్కి. అమ్ము అమ్ము అని ఎంత పిలుస్తున్నా తనెంతకీ స్పృహలోకి రాకపోవడంతో కంగారుగా, డాక్టర్ పలకట్లేదేంటి? ఏం లేదు అర్జున్, డెలివరీ కొంచెం కష్టమైంది కదా, అబ్డామినల్ మొత్తం బాగా ప్రెషర్ తీసుకుంది, ఆ ఎఫెక్ట్ తన మీద ఉంటుంది. ప్రెజెంట్ ఆ పెయిన్ని తను తట్టుకోలేకపోవచ్చు, అందుకే సడేషన్ ఇచ్చాను. దానికి మెలకు రావడానికి కాస్త టైం పడుతుంది. ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఏమీ లేదు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. ముందైతే రూమ్కి షిఫ్ట్ చేయనివ్వండి. నెమ్మదిగా స్పృహలోకొస్తున్న అమృత మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరుస్తూ కష్టంగా పైకి లేవబోయి ఒకవైపు చేతికి గుచ్చిన ఇంజెక్షన్స్, మరోవైపు పొత్తికడుపు విపరీతంగా నొప్పి పట్టడంతో అమ్మా అని అరుస్తూ పక్కకి వాలిపోతుంటే అప్పుడే లోపలికొచ్చిన అర్జున్ తనని పట్టుకొని పిల్లో అడ్జస్ట్ చేసి నెమ్మదిగా ఆనించి కూర్చోబెట్టి, నొప్పిగా ఉందా? అవును బావా, చాలా నొప్పొస్తుంది. తన నుదుటి మీద ముద్దు పెట్టి, తగ్గిపోతుందిలే అంటుంటే పక్కనే ఉయ్యాల్లో కనీ కనిపించకుండా కనిపిస్తున్న బాబుని చూస్తూ మెరిసే కళ్ళతో, బావా పాపేనా అంటుంటే అప్పుడే అందరూ లోపలికొచ్చారు. పాప కాదే, నీ మొగుడికి జిరాక్స్ కాపీలాగా బాబుని దించావు అని జయ అనడంతో బాధగా అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ, పాప కాదా బావా అని ఏడుపు గొంతుతో అడిగింది. ఎవరైనా కొడుకు పుట్టారంటే సంతోషపడతారు, నువ్వేంటి అలా అడుగుతావు? ఒకసారి నీ కొడుకుని చూడవే, ఎంత అందంగున్నాడో. మా ఆయన్ని నా మునివిడిగా ఇచ్చినందుకు నా బంగారమంతా నీకే ఇస్తాను అని సంతోషంగా చెప్పింది యశోదమ్మ. అమృత కన్నీళ్లతో,
సారీ బావా, పాప కోసం నువ్వెంత ఆరాటపడ్డావో నాకు తెలుసు. కానీ అని ఏడుస్తుంటే, ఏయ్ పిచ్చిగాని పట్టిందా? ఎవరైతే ఏంటే, పాప కావాలని ఆశపడ్డాను, అంత మాత్రాన వాడు నా కొడుకు కాకుండా పోతాడా? అంటే నీకేం బాధగా లేదా బావా? ఎందుకే బాధ? తన కడుపు మీద చేయి పెట్టి, ఎవరైనా వచ్చింది ఇక్కడి నుండే. నా ప్రేమకి ప్రతిరూపం. మీరిద్దరూ నాకు సేఫ్గా వచ్చారు, అది చాలు అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ గిఫ్ట్ అని ఎమోషనల్గా చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టగానే, వదినా ఒకసారి నా అల్లుని చూడు, ఎంత అందంగా ఉన్నాడో అంటూ బాబుని అమృత చేతికి అందించింది అంజలి. ఒత్తుగా ఉన్న నల్లటి జుట్టు, తెల్లటి ఛాయ, నిద్రలో కూడా సీరియస్గా ముడుచుకొనున్న కొడుకుని చూసి, బావా నీలానే ఉన్నాడు. తన నుదుటి మీద ఢీకొట్టి, నా మీద నీకంత ప్రేముందే, అందుకే జిరాక్స్ కాపీలాగా నాలాంటివాణ్ణి దించావు అంటుంటే నవ్వుతూ కొడుకుతో సహా అర్జున్ గుండెల్లో ఇమిడిపోయింది అమృత.